ముఖ్యంగా మేము పనిచేస్తున్న ఏంటంటే ఎంపవర్మెంట్, సాధికారిత. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, దివ్యాంగులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళందరికీ వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క నాణ్యతమైన జీవితం జీవించాలని, అలాగే వాళ్ళ యొక్క హక్కులు ఎలాగ గవర్నమెంట్ నుంచి కానీ ఇతరుల నుంచి ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు జనజీవన స్రవంతులు ఎలాగ ఇతరుల వాళ్ళు ఎలా జీవించాలనేది దాని మీద ఎంపవర్మెంట్ చేస్తూ ఉన్నాము. దీని మీద అడ్వకసీ కూడా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు అడ్వకేట్ చేసి వాళ్ళకి సంఘాలకు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లల పట్ల అలాగే వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని అభివృద్ధి పరచుకోవాలి, వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకి హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది ఎంపవర్మెంట్ చేస్తున్నాం. అలాగే ఇది గవర్నమెంట్ స్థాయిలో గవర్నమెంట్ ఆఫీసర్లు కానివ్వండి, అలాగే పేరెంట్స్ కానివ్వండి, అలాగే సిబ్లింగ్స్ కూడా ఎంపవర్మెంట్ కూడా చేస్తున్నాము. సిబ్లింగ్స్ ఎందుకంటే ఈ నెక్స్ట్ పేరెంట్స్ తర్వాత ఈ స్టూడెంట్స్ ఎలా చూసుకోవాలి, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎలా చూసుకోవాలి. సో వీళ్ళని సమానంగా అందరూ మన యొక్క నాణ్యతమైన జీవితం ఇలా జీవించే విధంగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ప్రాజెక్టుల ద్వారా సాధికారితమైన ఎంపవర్మెంట్ చేస్తున్నామండి. సో ముఖ్యంగా అంటే ఈ ఎంపవర్మెంట్లో ముఖ్యంగా మనకి డిజేబుల్డ్ పర్సన్తో పాటు, దివ్యాంగులతో పాటు పేరెంట్స్ని, సిబ్లింగ్స్ని, అలాగే గవర్నమెంట్ అధికారులని, అధికారులు అందరినీ ఎంపవర్మెంట్ చేస్తూ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకుని వాళ్ళ నాణ్యతమైన జీవితం జీవించేలాగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది సార్.